హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. డబ్ల్యూపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మన అనలిస్ట్లోకి వెళ్ళిపోతే ముంబై వర్సెస్ ఢిల్లీ క్రితంలో సారి జరిగిన మ్యాచ్లో మాత్రం ఢిల్లీ అయితే గెలిచింది. అద్భుతమైన మరి చివరి ఓవర్లో అయితే గెలిచింది అనేది మనం చెప్పాలి. చాలా అద్భుతంగా ఢిల్లీ అయితే గెలిచింది. అయితే మొత్తం మీద ఎక్కడంటే బెంగళూరులో అనేది జరుగుతుంది. ఎవరైతే టాస్ చేసి వాళ్ళైతే గెలిచింది సరే ఫీలింగ్ అనేది చాలా చాలా మంది స్లో ట్రాక్గా అయితే మారిపోయింది పిచ్ అంతా కూడా. మరి మొత్తం మీద 160 170 వచ్చింది. చాలా టఫ్ స్కోర్గానే మనం అయితే భావించాలి. కానీ చాలా బలంగా అయితే ఇక్కడైతే కనిపిస్తుంది పిచ్ అయితే. మరి టాస్ ఎవరైతే గెలుస్తుందో వాళ్ళది చాలా కీలకంగా అయితే మారిపోతుంది అనేది మనం స్పష్టంగా మనం చెప్పాలి. మరి మొత్తం మీద ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఉంది. కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఖచ్చితంగా సరే ఆ టెలిగ్రామ్ లింక్ వెళ్ళి ఖచ్చితంగా సరే మరి షేర్ అయిపోతే చేయండి. మరి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతే బలబలలో అయితే ఢిల్లీ అయితే లయన్ నుండి కానీ బాగానే వస్తున్నా సరే మరి వర్మ నుండి కానీ కీఫ్ నుండి కానీ జాన్సన్ నుండి కానీ బౌలింగ్లో మరి పాండ్యా నుండి కానీ కూడా పర్ఫార్మెన్స్ అని చూసుకుంటే పర్వాలేదు, ఎక్సలెంట్గానే ఉన్నా సరే కొంచెం బ్యాటింగ్లో అయితే చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువ మనకి కనిపిస్తున్నాయి. కొంచెం చూసుకోవాలి. మరి బలబల విషయంలో మాత్రం ఢిల్లీ అయితే చాలా బలంగా అయితే లేదని చెప్పచ్చు. ఓపెనర్ నుండి అయితే బాగానే వస్తుంది. మిడిల్ ఆర్డర్ని చూసుకోవాలి. మరి బౌలింగ్లో అయితే చూసుకుని పరిస్థితుంది. అయితే ఒక ముంబైకి అయితే వచ్చేస్తే ముంబై చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అనేది మనం చెప్పచ్చు. భాటియా నుండి కానీ ఇస్లామిక్ నుండి కానీ కౌల్ నుండి కానీ బాగానే పర్ఫార్మెన్స్ ఉందా. కేర్ నుండి కానీ మ్యాచ్ చూసిన నుండి అయితే ఈ జట్టుకి చాలా బలమైన జట్టుగా అయితే ముద్ర పడిందని చెప్పచ్చు. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్ కానీ బాగానే ఉన్నా సరే బలబలాల విషయంలో మాత్రం ముంబైకి ఎక్కువగా మరి ఉంది అనేది అయితే మనం స్పష్టంగా మనం చెప్పాలి. మరి గెలుపు మాత్రం ముంబై అనేది నాకైతే అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏ టైం చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వర్షబుల్ తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే మర్చిపోకండి.